సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెబినార్ మాట్లాడుతున్నాను. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక FTL సంబంధించిన ఒక లిస్ట్, ఒకటి హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అది ఎవరు ఇష్యూ చేశారో, ఎవరు దాన్ని వైరల్ చేశారో మేమైతే ఇష్యూ చేసింది కాదు. మేము కూడా సర్వే చేస్తున్నాం. మాకు కూడా పై అధికారుల నుంచి సర్వే చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రకారం మేము సర్వే చేస్తున్నాం. ఆ సర్వే కంప్లీట్ కాగానే మేము ఎంతమందికి నోటీసులు ఇచ్చాము, ఎంతమంది ఆ బఫర్ జోన్ FTL పరిధిలోకి వస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా మేము పత్రికాముఖంగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఇస్తున్న వైరల్ అవుతున్న ఆ లిస్టు మటుకు మేము ఇష్యూ చేసింది కాదు. జనాలకు కొంచెం పత్రికాముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీరంతా దీని మీద జనాలకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారని ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మేము ఒక 30 మంది దాకా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. వీ విల్ కంటిన్యూ అండ్ వితిన్ 1 month మేము దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మేము ఆ లిస్టు అలాంటి నోటీసులు వాళ్ళ డాక్యుమెంటేషన్ కాల్ ఫర్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు బఫర్లోకి వస్తారా, FTLలోకి ఆ పేర్లు పత్రికాముఖంగా చెప్తే వాళ్ళు ముందే జాగ్రత్త పడి కోర్టుకు వెళ్ళడం, ఇలాంటి ఇష్యూలు మాకు టెక్నికల్గా ఇష్యూ అవుతుంది. మేము ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీకు పత్రికాముఖంగా మీకు ఇస్తాం. ఇంకా మున్సిపాలిటీ పరిధిలో ఇచ్చామండి. మళ్ళీ ఆ ఏరియా చెప్పినా కూడా ఇబ్బంది ఏమి ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో నడుస్తుంది సర్వే ఈజ్ గోయింగ్ ఆన్. కంప్లీట్ కాగానే మేము చెప్తాం. నేను చెప్తున్నాను కదా, 30 మందికి ఇచ్చాము. 70 మందికి మంచి ఇవ్వండి చెప్పడానికి రాదు. మా సర్వే నడుస్తుంది. ఇప్పుడు ఇచ్చిన 216 మెంబర్స్ కూడా అది ఇప్పుడు గతంలో చేసిన సర్వేనో ఏదో అని అంటున్నారు. దాని కింద ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేశారు ఏమి అదంటే ఏం లేదు. కాబట్టి మేమైతే మున్సిపాలిటీ నుంచి ఇవ్వలేదు. అది అన్ని చెరువులు, అన్ని నాలాల కింద ఎవరెవరైతే FTL ఏరియాలో కవర్ అవుతారో, బఫర్ జోన్లోకి వస్తారో వాళ్ళందరినీ సర్వే చేస్తాం. చెరువులు నియర్లీ 20 దాకా ఎగ్జాక్ట్గా ఫిగర్ అంటే కొన్ని అనేక రకాల చెరువులు ఉన్నాయి. ఇక వెళ్ళదీయాలంటే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎర్రగుంట, కొత్త చెరువు, పెద్ద చెరువు, శ్రీనివాసపురం, పాల్కొండ ఊర చెరువు, తర్వాత మన నిమజ్జనం చేసిన చెరువు, ఇలాంటి చెరువులన్నీ, తర్వాత దొడ్డలోనిపల్లి చెరువు, తర్వాత చిన్నదరపల్లి దగ్గర చిన్న కుంట, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి కింద సర్వే చేస్తున్నాం. బఫర్ అంటే ఎగ్జిస్టింగ్ చెరువు అయితే వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత మాకు టౌన్ ప్లానింగ్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. ఒక చెరువు అయితే ఒక 30 మీటర్స్, తర్వాత పెద్ద నాల అయితే 9 మీటర్స్, చిన్న నాల అయితే దాన్ని ఇట్ డిపెండ్స్ అపాన్ నాలా విడ్త్ మీద ఆధారపడి ఉంటుంది.